సో నాకు మ్యూజిక్కే సంబంధం కాబట్టి మ్యూజిక్ మాత్రం గురించి మాట్లాడతాను. సో సాకేత్ సింగర్ అయ్యేటప్పుడు సంతోషపడ్డాను. పెళ్లి చేసుకుంటా అన్నాడు, చాలా సంతోషపడ్డాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుతా అన్నాడు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు అన్నాను. అలా మ్యూజిక్ డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఒక స్క్రిప్ట్ని అండర్స్టాండ్ అది ఒక సిరీస్ చేయడం అనేది ఇంకా చాలా టఫ్. జనరల్గా సినిమా అంటే 2 hours 20 minutes ఓకే అయిపోద్ది, అంతే కదా, నిమిషం ఎంచుకుని ఫినిష్ చేసేస్తాం. సిరీస్ అంటే అలా ఉంటుంది కాబట్టి గంటల తరబడి వెళ్తుంది. సో అది చేయడం చాలా కష్టం. సో ఇంకా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. టీవీలో కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా వినాల్సి వస్తుంది, మిక్సింగ్, చాలా విషయాలు. ఐఎమ్ సో హ్యాపీ వాడికి ఇంత త్వరలో ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం. వెరీ వెరీ హ్యాపీ. మీ అందరికీ తెలుసు సాకేత్ వాళ్ళ ఫాదర్ ఇస్ వెరీ లెజెండరీ హ్యూమన్. ఆయన కింద చాలామంది స్టూడెంట్స్ మ్యూజిక్ నేర్చుకుని దే ఆర్ వర్కింగ్ విత్ అస్, దే ఆర్ సింగింగ్ విత్ అస్. సో ఫాదర్ సెట్ ఒక మంచి సింగింగ్ కమ్యూనిటీ, ఒక మ్యూజిక్ కమ్యూనిటీ, ఒక వెరీ హెల్దీ మ్యూజిక్ కమ్యూనిటీని వాళ్ళ ఫాదర్ ఎల్ఎంఏ ద్వారా మన దీనికి తెలుగు మ్యూజిక్ ఫ్యాటర్నిటీకి ఫాదర్స్ డన్ లాట్స్ ఆఫ్ గ్రేట్ వర్క్. అంత ఈజీ విషయం కాదు. సో ఇక్కడ వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ అంతా దే ఆర్ వర్కింగ్ అంటే దే ఆర్ లెర్నింగ్ మ్యూజిక్ ఫ్రమ్ సాకేత్ గర్స్ ఫాదర్. సో అందరం సో హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఎల్ఎంఏ ఆర్గనైజేషన్. అండ్ ఈరోజు తను మ్యూజిక్ చేస్తాను వెంటనే సో వెరీ హ్యాపీ రా. బాగుంది సాంగ్ కూడా. లిరిక్ రైటర్ మ్యూజిక్ డైరెక్టరా అతను కూడా? ఓకే, దా నువ్వు దాక్కోలేవు నాన్న, ఎక్కడున్నా కనపడతావు. మన ఫ్రేమే వేరే ఫ్రేమ్లు. మన ఈ పేరులోనే ఆర్ఆర్ ఉంది. అంటే ఆర్ఆర్కి పేరు ఏమో వేరే అని పేరులోనే ఆర్ఆర్ వేసేసుకుంటాను, ఆర్ఆర్ ధ్రువన్ అని. సో నీ ఒరిజినల్ పేరు యాక్చువల్గా రఘురామ్, అంటే స్నూపీలా ఉంటాడు. అంటే మా అందరికీ తన వెరీ ఫేవరెట్ హ్యూమన్. లిరిక్ రైటర్గా ఫస్ట్ నాకే రాసావా? సోలో బతికే సో బెటర్. సో ఆ సినిమాలో లిరిక్ రైటర్గా స్టార్ట్ చేశాడు. అండ్ ఈజ్ కమ్ ఆల్ ఫర్ భీమ్స్కి ప్రియశిష్యుడు కదా, ఉన్నమాటే కదరా, ఏం తప్పేం కాదు కదా. సో వెరీ హ్యాపీ. అంటే వీఆర్ ఆల్ ఒక ఫ్యామిలీ, అందరం ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉంటాం. వీల్ ఆల్ హ్యావ్ ఫన్ ఆల్వేస్. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ చాలా బిర్యానీ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్లో ఉండే ఒక్క బిర్యానీ వదలడు. అన్న ఈ బిర్యానీ బాగుందని 100% టేస్ట్ చేయాలి ఫోన్. ఏదో ఇంపార్టెంట్గా మంచి లిరిక్ వచ్చిందంటే కాదు, బిర్యానీ గురించి మాట్లాడతాడు. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ ఈరోజు ఈ సినిమాకి రావడం. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ కంగ్రాచులేషన్స్ సాకేత్. అండ్ కౌముది గారు అండ్ BVS Ravi గారు, ఇద్దరు దే ఆర్ జాయింట్లీ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ డైరెక్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, నెక్స్ట్ సినిమాలో. అండ్ చెప్పచ్చా? సో రవి గారు కనకదుర్గ అమ్మవారి పైన సినిమా తీస్తున్నారనమాట. సో దానికి ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మ్యూజిక్ ఫర్ దట్ ఫిల్మ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా ఒక మంచి ఒరిజినల్ చేస్తున్నాం. అండ్ నాకు నా ఫేవరెట్ గాడెస్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే వెళ్ళిపోతాను విజయవాడకి. అండ్ సో ఆ సినిమాకి మ్యూజిక్ చేయడం ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ కోన గారు ఇస్ హియర్, మా బండ్లన్న ఇస్ హియర్. సో ఇంకేం కావాలి, ఇంకా ద ఫిల్మ్ ఇస్ గాట్ ద బెస్ట్ పవర్స్ పాసిబుల్. సో ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.